వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నేను రేవతి. జగన్ కనుసన్నల్లోని ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ మాఫియా నడుస్తోందని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో పట్టుబడిన మత్తు పదార్థాలు వైసీపీకి చెందిన కూనం పూర్ణచంద్రరావు అంతా తానే నడిపించాడని తెలిపారు. దీని వెనుక ఉన్నది ఎవరో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. అక్రమ సంపాదన కోసం మత్తు పదార్థాలను యువతకు అలవాటు చేసి వారి భవిష్యత్తును నాశనం చేశారని అన్నారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ చేయడం వెనుక కారణాలు వివరించగలరా అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ను వైసీపీ వచ్చాక డ్రగ్ ఆంధ్రాగా మార్చి నాశనం చేశారని అన్నారు. మత్తు పదార్థాలను పట్టుకోవడానికి వెళ్ల సిబిఐ అధికారులను స్థానిక పోలీసులు ప్రతిఘటించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఎవరి అండదండలతో పోలీసులు ఇంతకు తెగించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. మత్తు పదార్థాలను అలవాటు చేసి యువత భవిష్యత్తు నాశనం చేస్తున్న జగన్ అండ్ కో బ్యాచ్ ని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపాలని సత్యానందరావు కోరారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మైగాపుల రవితేజ, మెర్ల లక్ష్మీపతి, వైట్ల శేషుబాబు, విళ మారుతి, దండు సురేష్ రాజు, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ లో జరిగిన డ్రగ్ ర్యాకెట్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే డ్రగ్ మాఫియా నడుస్తూ ఉంది. అక్కడ సంబంధాలు ఉన్న వ్యక్తి కోనం పూర్ణచంద్రరావు గారు వైసీపీకి చెందిన వ్యక్తి. అక్కడ సిబిఐ అధికారులకు సహకరించకుండా రాష్ట్ర పోలీస్ అధికారులు ప్రవర్తించడం దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్రాన్ని, ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. దాని ప్రభావం ఈనాడు యువతరం అంతా కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఒక తరం అంతరించిపోయే పరిస్థితి. దానివల్ల అనేక దారుణాలు, దుర్మార్గాలు కూడా అనేక ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈనాడు కనీసం ప్రజల కోసం, సమాజం కోసం ఆలోచించకుండా ఒక ప్రభుత్వ అధినేతగా లేదా ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క డ్రగ్స్ని, గంజాయిని అదుపు చేయడంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరమైన వైఫల్యం వల్ల ఈనాడు రాష్ట్రం తీవ్రంగా నష్టపోతూ ఉంది. యువతరం కనుమరుగైపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి మరి డ్రగ్ గంజాయి అనేది అరికట్టాలి. ఈ దేశంలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ డ్రగ్ మాఫియాకి కానీ, గంజాయి మాఫియాకి కానీ మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయంటే దీనికి కారణాలు ఏమిటనేది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎవరి ప్రోత్సాహం వల్ల ఇలాంటి పరిస్థితులు కనిపిస్తామనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రం గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడం కోసం, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం కోసం రేపు వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడం ఒక్కటే పరిష్కారం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అది రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ రకంగా బుద్ధి చెప్పబోతా ఉన్నారనేది కూడా తెలియజేస్తా ఉన్నాను.